శ్రీరామచంద్రం శిఖరావిజాతం సీతాముఖాంబోహచించరీకः సమస్త కళ్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాకరోతు. త్రైలోక్యమాతైనటువంటి ఆ జగజ్జనుల యొక్క నిత్యత్వమైన కృపాకటాక్ష చేత దేవీ భాగవతం అనేటటువంటి పరమ పవిత్రమైనటువంటి పురాణం 2 రోజులలో ప్రవచనం జరగాలి సంకల్పంతో అమ్మవారి యొక్క ఆశీర్వచనము కూడి ఆ కార్యక్రమం జరుగుతోంది. 2 రోజులు పూర్తిగా ఇవాళ 3వ రోజు కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాళ భీష్మజనానికి సంబంధించినటువంటి కార్యక్రమంతో ఆ భీష్మజనానికి సంబంధించినటువంటి కథాభాగంతో ప్రారంభం చేస్తాం. భీష్మాచార్యులు సంగమ మహానుభావం, అటువంటి వ్యక్తి దుర్లభం. కాలజన్ముడు మహాపురుషుల యొక్క జననం ఉండదు. వారికి మాత్రం శరీర సంబంధం లేకుండా, మంత్రోపదేశ సంబంధం లేకుండా సమస్త మానవ జాతి అయితే సంపాదించు. ఎందుచేత అంటే అంతటి మహాపురుషులైన ఆయన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఈ జాతి అంగీకరించేవారు. ఆయన జీవితం సామాన్యమైన జీవితం కాదు. ఏ మహాపురుషుడి యొక్క జీవితాన్ని విన్నంత మాత్రం చేత, ఏ మహాపురుషుని యొక్క నామోచ్చారణ చేసినంత మాత్రం చేత, ఎవరి నామో కర్మ పుటములలో చేరినంత మాత్రం చేత సమస్త పాపానికి గర్భమవుతుందో అంతటి మహాపురుషుడు భీష్ముడు. ఆ భీష్మాచార్యుల వారి యొక్క జన్మకి కారణమైనటువంటి అంశాన్ని వివరిస్తూ వ్యాస భగవానుడు అంటారు, పూర్వకాలంలో మహాభీషుడనేటటువంటి ఒక రాజుగారు ఉండేవారు. ఆయన 1000 అశ్వమేధయాగములు 100 వాజపేయి యాగములు చేశారు. చేసి వారికి స్వర్గలోక ప్రాప్తి, బ్రహ్మసభకి హాజరు అయ్యేటటువంటి అదృష్టము వారికి ఇవ్వబడారు. ఒక నారాయణ బ్రహ్మసభకి వెళ్ళారు. ఈ దేవీ భాగవతం అంతా ధర్మ సూక్ష్మాలతో ఉంటుంది. మిగిలిన ఎక్కడికి వెళ్ళారు? బ్రహ్మసభకి వెళ్ళారు. బ్రహ్మసభలో చతుర్ముఖ బ్రహ్మగారు అధ్యక్షం వహించి కూర్చున్నారు. వారు మాట్లాడుతున్నారు. చతుర్ముఖ బ్రహ్మ 4 ముఖములతో వేదాన్ని చెప్తుంటారు. అటువంటి మహాపురుషుడి సన్నిధానంలో అందరూ త్వరలో నుంచి కూర్చుని ఆ జ్ఞాన సంబంధమైన విషయముల మీద చర్చ జరుగుతోంది. అటువంటి సమయంలో మహాభీషుడు అక్కడ కూర్చుని ఉండగా గంగాదేవి, ఆవిడ నది, ఆ నదికి అధిష్టానమైనటువంటి ఆ దేవత స్త్రీ స్వరూపంతో అక్కడికి వచ్చింది. వస్తే మహాభీషుడు ఆవిడ వంక చూడకూడని రీతిలో కామోద్రేకంతో చూశాడు. ఆవిడ కూడా ఆయన వంక అలాగే చూసింది. ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు మనస్సుని చాలా జాగ్రత్తగా అణిచిపెట్టి వెళ్ళాలి తప్ప ఎలా పడితే అలా స్వైర విహారం చేయడానికి మనస్సుని అనుమతించకూడదు. దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ప్రవచనం దగ్గరికి వెళ్ళినప్పుడు, వేదభూతి జరుగుతున్న చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మసభలో జరిగింది ఈ అవకాశం. చూశారు బ్రహ్మగారు. బ్రహ్మసభ జరుగుతుందనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చూడకూడని రీతిలో మీరిద్దరు ఒందరు చూసుకున్నారు కాబట్టి మీరిద్దరు మత్స్యలోకమునకు జన్మించరు కాక అని శపించారు. శపిస్తే ఆ శాపవశాత్తు గంగాదేవి భూలోకంలో జన్మించవలసి వచ్చింది. అదేవిధంగా మహాభీషుడు కూడా మనుష్యలోకంలో జన్మించవలసి వచ్చింది. కానీ ఆయన మహాధర్మాత్ముడైనటువంటి ఒక రాజు యొక్క వీర్యమునందు చేరి వారికి కుమారుడిగా చేరాలని సంకల్పం చేసి ఎటువంటి మహారాజు గొప్ప ధర్మాత్ముడుగా ఉన్నారని చూశారు. చూస్తే సూవంశంలో జన్మించినటువంటి ప్రదీప మహారాజు గొప్ప ధర్మాత్ముడు. ఇంకా ఇంకా ధర్మం కాదు, అడుగు తీసి అడుగేస్తే ధర్మంతో కూడినటువంటి నడువడి. అంతటి నడువడి కలిగిన వాడు కాబట్టి ప్రదీప మహారాజుకి నేను కుమారుడిగా జన్మిస్తానని సంకల్పం చేసి ఉన్నారు. గంగాదేవి కూడా ఈ ప్రదీప మహారాజుకి మహాభీషుడు కుమారుడిగా జన్మిస్తే శాపము తీరడం కోసమని ఆయనతో కలిసి కొంతకాలం సాంసారిక జీవితం నడిపితే తప్ప తిరిగి తన యొక్క పూర్వస్థితిని చేరుకోలేదు కనుక మహాభీషుని యొక్క ఆడవానం కోసం ఆడవేసి
చూసుకోవాలి. ఈలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది. ఎంతటి మోహానికి వివసులవుతారో చూడండి. ఎంతటి వాళ్ళు కూడా ఈ వెనకాతల నుండి నడిపించేటటువంటి ప్రణాళిక వేరుగా ఉంటుంది. ఇది మనకి కనపడదు. మనకి ఒక పాప పుడుతుంది. పాప పుట్టినప్పుడు దానికి ఏం తెలుసు? దానికి ఏం తెలియదు. ఆడపిల్ల పుట్టింది, నెలకో 8,000 జీతం తప్ప నా దగ్గర ఏముంది. కానీ పిల్ల మంచి స్పృహృపి కానివ్వండి, కాకపోనివ్వండి, కాకి పిల్ల అందుకి ముందు తండ్రికి కూతురు ఆనందం కదా. అందుకని దీన్ని ఒక అత్తవారింటికి పంపించడానికి కావలసినటువంటి ఆ దిగత్వాలని పరిపూర్తిని సమకూర్చుకోవడానికి తండ్రి ఏం చేస్తాడు? ఇప్పటి నుంచి నెలకి ఓ 100 రూపాయలు 200 రూపాయలు ఆ పిల్ల పేరు ఏఆర్డీఓ కట్టడం మొదలు పెడతారు. మొదలు పెట్టి దానికి యుక్త వయస్సు వచ్చిన నాడు ఏదో వివాహం చేయడానికి కావాల్సినటువంటి ఖర్చులు సరిపోతున్నాయి. అలా రాబోయేటటువంటి కాలంలో జరగవలసినటువంటి పరిణామాలను తగిన విధంగా సంభావాన్ని సమకూర్చుకుంటుంది వెనక నుండి ఆదిశక్తి. ఆవిడ దర్శనం ఇప్పటి వరకు చేయించాడు దేవి భాగవతంలో. అది రహస్యం. ఇప్పటి వరకు అమ్మవారు అజ్ఞాతంగానే ఉంటుంది, వెనకనే ఉంచుతారు, ఉంచి కథంతా నడిపిస్తూ ఉంటారు. రేపటి రోజున అమ్మవారి దర్శనం చేయిస్తారు వ్యాస మహర్షి. ఆ దర్శనం కూడా ఎటువంటి సందర్భాల్లో చేయిస్తారో చూడాలి. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురిని విమానం ఎక్కించి తీసుకెళ్తారు. రేపటి రోజు వివరణ చేస్తాను ఆ జగదంబ యొక్క ఆవిర్భావం ఎలా ఉంటుందో. అందుకని ఈ గంగాదేవి కూడా భూలోకంలో జీవించవలసినటువంటి సమయం ఆసన్నం వల్ల ఒక రోజున అష్టవసువులు ఆకాశ మార్గంలో వెళుతున్నారు. అందులో ఆయన పేరు జీవు. ఆయన తన భార్యతో మిగిలిన 7 వస్తువులతో కలిసి వెళుతున్నాడు. వెళుతుండగా కింద వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం కనబడింది. దాంట్లో నందిని అనేటువంటి పేరు ఉంది తన దూడలో కలిసి. ఆవు దూడ అది ఎందుకంత దివ్యమైన ప్రకాశంతో ఉన్నాయి అని అడిగింది జీవు భార్య. అడిగితే అది నందిని పేరు, అది కామధేను. దాని పాలు తాగినటువంటి వాళ్ళకి జరామరణలు ఉండవు, దీర్ఘవ్యాధులు ఉండవు, వృద్ధాప్య పాలు నిశ్చయవారంలో ఉంటారని చెప్పాడు జీవు. అయితే ఆ ధేనువు యొక్క పాలు నా చిలికెత్తి ఒక ఆవిడ ఉషీనరా అని పేరవడి. ఈ జీవు యొక్క భార్య స్నేహితురాలు. నా స్నేహితురాలైనటువంటి ఉషీనరా అర్థం పట్టి నుండి దీర్ఘవ్యాధితో బాధపడుతోంది. ఆ వ్యాధి తీరిపోవాలంటే ఈ ధేనువు యొక్క పాలు తీసుకెళ్లి ఆవిడికి త్రాగించాలి. అందుకని వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేరు కాబట్టి మనం ఈ ధేనువుని తస్కరిస్తామన్నారు. సరే, అలాగే దానికి ఉంది తస్కరిస్తామన్నారు జీవు. మిగిలిన 7 వస్తువులకి చెప్పాడు. 80 వస్తువులు ఇంతటికి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేని సమయం చూసి నందిని దేవుని అపహరించారు. అపహరించి ఆశ్రమ ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయారు. వశిష్ఠ మహర్షి తిరిగి ఆశ్రమానికి వచ్చారు. వచ్చి ఆ ధేనువు యొక్క పాలు హోమంలో వాడతారు. ఆ ధేనువు కనపడలేదు. కొండలు, కోనలు, అరణ్యములు అన్నీ తిరిగేవారు నందిని కోసం. ఎక్కడా కనపడలేదు. ఒక్కసారి కూర్చుని అంతరం జరిగాడు. అవి దివ్య దృష్టిని సాధించి చూశారు. చూస్తే అష్టావసువులు దాన్ని తస్కరించినట్లుగా కనపడింది. వెంటనే మహాత్ములకి మనం తెలుసుకోవలసింది ఏంటి? కేవల కథలు కావు, అందులో రహస్యం ఉంటుంది. మహాపురుషుల పట్ల చేసినటువంటి అపకారం చేత వారి మనసు కుండిందనుకోండి, అది చాలు ప్రతి ఉద్దేశించింది. అసలు శాపంగా పక్కలేదు. భాగవతంలో బాలకాండలో శ్రీమద్ రామాయణంలో కపిల మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి 60,000 మంది సగలు అక్కడికి వెళ్ళారు. గుర్రాన్ని చూసి కపిల మహర్షి అపహరించి తెచ్చాడేమో అనుకున్నారు. మాటలో కూడా చెప్పారు. మహాపురుషుల పట్ల ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో చూపిస్తుంది. మేము అష్టవసులం, ఆయన బ్రాహ్మణుడు మహర్షి దేవుడు అపహరిస్తే ఏం చేస్తాడని తీసుకుపోయేవాడు. ఆయన ఇక్కడ కూర్చుని ఎవరు పట్టుకెళ్ళారో చూశారు. చూసి అష్టవసువుల్ని శపించారు. మీరు మనుష్య రూపంలో జన్మించరు కాక. ఈ వార్త చేరింది వస్తుంది. పరుగుడులో వచ్చారు. వచ్చి వశిష్ఠ మహర్షి యొక్క పాదాల మీద పడ్డారు. అనుభవం పొరపాటు అయిపోయింది, మమ్మల్ని క్షమించమన్నారు. అంటే ఆయన అన్నారు, శాపము యొక్క తీవ్రతని తగ్గించారు. ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీయడం కుదరదు. అందుకని మీరు 80 భూమి మీద నిర్మించవలసింది. కానీ ఇందులో 7 అసలు అపహరించిన వారికి సహకారం చేశారు తప్ప ప్రచోదనం మీది కాదు అపహరించాలని. అందుకు 7 మాత్రం 12 నెలల పాటు భూమి మీద ఉంటారు. 12 నెలలు పూర్తి కాగానే మీరు తిరిగి వస్తువులుగా మారుతారు. ఇందులో అనేటటువంటి వస్తువు ప్రధానమైన పాత్ర పోషించాడు కాబట్టి
దీర్ఘకాలం భూమండలం మీద ఉంటాడు, కానీ మహాకీర్తివంతుడు ఉంటాడు అని శాపానుగ్రహమైనటువంటి వరాన్ని ప్రసాదించాడు. వాళ్ళు యనమంతులు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా గంగాదేవి కనపడింది. వాళ్ళు గంగాదేవి కాళ్ళ మీద పడ్డారు. అమ్మా, నీకు ఎలాగో శాపం ఉంది, బ్రహ్మగారిని శపించాడు కదా మహాభిషుడిని, నువ్వు బ్రహ్మగారి సభలో కూడకూడని రీతిలో చూసినందుకు మనుష్యలోకంలో జన్మించమన్నాడు కదా, నువ్వు జన్మించినప్పుడు తల్లి ఈ విషయాన్ని ఆ మహాభిషుడు ప్రతీప మహారాజు యొక్క కుమారుడిగా వచ్చినప్పుడు నువ్వు ఈ రహస్యం అనేది చెప్పకుండా మాకు ఉపకారం చెయ్యాలి. ఏమిటో ఉపకారం? నువ్వు 8 సార్లు ప్రసరించాలి. 8 సార్లలో మొట్టమొదటి 7 సార్లు 7 వస్తువులను కొనడం. మేము 12 నెలలు భూలోకంలో ఉంటామని శాపం. అందుకని 12 నెలలు నీ గర్భవాసం చేస్తాం. 12 నెలలు దాటగానే ఒక్కొక్క వస్తువుని ప్రసవిస్తుంది. ప్రసవించగానే మేము అమృతం తాగి బతికేవాళ్ళం. మేము ఆ భూమండలకి ఉండలేము. అక్కడ కామక్రోధలో భక్తమో ఆశ్చర్యములు చుట్టుకోతాయి. అందుకని పుట్టగానే తీసుకువెళ్ళి నువ్వు నీ గంగలో పడాలి. మేము ఆ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ మా లోకాన్ని చేరిపోతాం అని అయ్యారు. తప్పకుండా నీ అభీష్టాన్ని చేకూరుస్తానని గంగాదేవి మాట ఇచ్చింది. మాట ఇచ్చిన తరువాత కొంతకాలానికి ప్రతీప మహారాజు గారికి కొడుకులు లేక ఆయన మహా ఏకపత్నీవ్రతుడు, మహాధర్మాత్ముడు. ఆయన నది ఒడ్డున కూర్చుని అంతర్ముఖుడై తపస్సు చేస్తున్నాడు. చేస్తుండగా ఈ గంగాదేవి స్త్రీ రూపాన్ని దాల్చింది. ప్రవహిస్తోంది గంగ. వచ్చి ప్రతీప మహారాజు గారి యొక్క కుడితోడ మీద కూర్చుంది. ఈ వెనకాతల నుండి నడిపించేటటువంటి వారు వేరొకరు ఉంటారండి. అది రహస్యం. నేను నీ ఎదురుగుగా కూర్చున్నాను అనుకోండి, కూర్చున్నప్పుడు నేను కుడి చేతి వైపు కూర్చుంటున్నాను అనుకుని నా కుడి చేతి వైపు అనుకుని నీ తల మీద కూర్చుంటే మీకు ఎడమ తల అవుతుంది. నా ఎడమ చేతి వైపు నా అభిముఖంగా ఉన్నప్పుడు నీకు కుడి భాగం అవుతుంది. ఆవిడ కుడి చేతి వైపు అనుకుని కుడి చేతి వైపు చూసుకుంటూ వెళ్ళి ఆయన యొక్క కుడి తల మీద కూర్చుంటారు. కూర్చోవడంలో ఆయన అన్నారు, ఎంత పని చేశావమ్మా, నువ్వు ఎవరో స్త్రీ వచ్చి నా కుడి తల మీద కూర్చున్నావు. స్థితా దక్షిణ ఊరుమ్మే సమాశ్లిష్య చ భామిని అపత్యానాం స్మశానాంచ స్థానం నిర్దిష్టిస్మితే అన్నారు. కుడి తొడ మీద కూర్చునేటటువంటి అధికారం పురుషుడి తొడ మీద ముగ్గురికే ఉంటుంది. 1 కొడుకు కూర్చోవాలి, 2 కూతురు కూర్చోవాలి, 3 కోడలు కూర్చోవాలి. ఈ ముగ్గురు తప్ప వేరొకరు కూర్చోకూడదు. భార్య ఎప్పుడు పురుషుడి యొక్క ఎడమ తొడ మీద కూర్చోవాలి, కుడి తొడ మీద కూర్చోకూడదు. అంటే కుర్చీలు మానేయమని కాదు నా ఉద్దేశం. ఏదైనా కూర్చుంటే ఎడమ తొడ మీద కూర్చోవాలి. అందుకని అది ధర్మం. నువ్వు ఇవాళ వచ్చిన కుడి తొడ మీద కూర్చున్నావు, బహుశా నన్ను పొందాలని పొందుతున్నావు. కానీ నువ్వు నా కుడి తొడ మీద కూర్చున్న కారణం చేత నువ్వు నాకు కూతురువో కొడుకువో గొడవో కావాలి. నువ్వు నా కూతురివి కావు, నా కొడుకువి కావు, నన్ను జన్మించలేదు కనుక. కానీ కుడి తొడ మీద కూర్చున్నావు కనుక నాకు పుత్ర సంతానం కలిగితే మాత్రం నిన్ను కోడలిగా స్వీకరిస్తానని మాటించాడు. ఇచ్చి ప్రతీప మహర్షి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఆయనకి కొంతకాలానికి అదిగో శపింపబడినటువంటి మహాభిషుడు శంతన మహారాజుగా జన్మించాడు. ఆయన్ని రాజర్షి అన్నారు శంతనుడు. జన్మించినటువంటి శంతన మహారాజు గారికి ఒక మాట చెప్పాడు ప్రతీపుడు. యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థానికి వెళ్ళిపోతూ, ఒకప్పుడు నేను అరణ్యంలో తపస్సు చేస్తుండగా ప్రవహించేటటువంటి నదిలోంచి వచ్చినటువంటి ఒక శ్రీమూర్తిని కోడలిగా చేసుకుంటానని మాట ఇచ్చి ఉన్నాను. అందుకని నువ్వు ఎప్పుడైనా వేటకి వెళ్ళినప్పుడు కానీ బలవిధానానికి వెళ్ళినప్పుడు కానీ ఆ స్త్రీ మళ్ళీ నీకు కనపడితే ఆవిడ్ని తాళి కట్టి భార్యగా చేసుకోమని ఆజ్ఞాపించి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఒకనాడు ఈ శంకర మహారాజు గారు అటుగా వచ్చారు. వచ్చేసరికి ఆయనకి ఆ గంగాదేవి యొక్క దర్శనమైంది. గంగాదేవి గుర్తించింది మహాభిషుడే శంకరుడిగా వచ్చాడు. శంకరుడు గంగమ్మని గుర్తించలేకపోయాడు. ఇద్దరు శాపగ్రస్తులే, కానీ ఒకరు గుర్తించారు, ఒకరు గుర్తించలేకపోయాడు. ఎందుకని చూడాలి? వసువులకి ఆవిడ మాటించింది. వశిష్ఠ మహర్షి యొక్క శాపానుగ్రహం ఉన్నది. 2 చెల్లాలంటే ఆయన గుర్తించకూడదండి. ఆయన గుర్తించకూడదంటే ధియోయోన ప్రచోదయాత్ అని అడుగుతారు గాయత్రి మహామంత్రంలో. ఆ బుద్ధి ఆ సమయం నందు స్ఫూర్తికి రాకుండా ఉండాలి.
ఆ జ్ఞాపక శక్తి పోవాలి. అందుకే మీకు శక్తులు అంటారు, చివరి శక్తి అంటారు. ఆ జ్ఞాపక శక్తి పనిచేయకూడదు, ఆ ప్రచోదన శక్తి పనిచేయకూడదు. అంటే అది ఆదిశక్తి యొక్క కటాక్షం. తన మహాభక్తుడైనటువంటి వశిష్ఠుణ్ణి కటాక్షించడం కోసం, ఆయన ఇచ్చిన శాపానుగ్రహాన్ని నిలబెట్టడం కోసం, గంగమ్మ ఇచ్చిన మాట నిజం చేయడం కోసం ఆదిపరాశక్తి ఆయనకి గంగని గుర్తుపట్టలేనటువంటి స్థితిని కల్పించింది. సరే తండ్రి చెప్పాడు, ఆమె స్వీకరించారు. ఆవిడండి, నేను నీతో ఈ అంతఃపురానికి వస్తాను, సాంసారిక జీవితమును గడుపుతాను, నీ భార్యగా మసలుతాను, కానీ నాకు మాట ఇవ్వాలి. ఆ మాట ఇస్తే నేను నీతో వస్తాను. ఏమి మాట ఇవ్వాలని అడిగారు. యచ్చవ్యా అహంకార్యం శుభం వా ఇది వా శుభం నిషేధత్వయాజన్ నవక్తవ్యం సమాప్రియం అన్నాడు. మహారాజా, నేను నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాను. శుభం వా ఇది వా శుభం, అది శుభమవచ్చు అశుభమవచ్చు నేను ప్రవర్తించేటటువంటి ప్రవర్తన. కానీ నవక్తవ్యం సమాప్రియం నిషేధత్వయాజన్, నువ్వు ఇలా చెయ్యకూడదని నువ్వు అడ్డగించకూడదు. నేను చేసేటటువంటిది మహాపాపపు పని ఉండొచ్చు, నువ్వు ఇలా చెయ్యకు అని నువ్వు నన్ను అడగించకూడదు. నా వక్తవ్యం, నోటితో నువ్వు ఇటువంటి పని చేస్తున్నావు, దానివల్ల నాకు బాధ కలుగుతోందని అనకూడదు. ఇలా నువ్వు నన్ను ఓర్చగలిగితే నేను నీకు సహధర్మచారిగా వస్తాను. ఆయన అన్నాడు, ఎంత తేలికండి, ఎంత తేలికగా లొంగిపోతాడో చూడండి. అది అమ్మవారి మాయ అంటే దాన్ని దాటడం ఎవరి శక్యం కాదు. అది ఎవరి యందు అమ్మవారి కటాక్షం ఉంటుందో వారు మాత్రమే ఆ మాయని అధిగమిస్తారు తప్ప అన్యులకి కుదరదు ఆ మాయ దాటడం. అందుకని ఆయన అన్నాడు, అది ఏం పెద్ద కష్టమైన పని అనిపించలేదు, ఏముంది అంతఃపురానికి వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది, ఇక్కడ ఎలా కోరుకుంటే అలా ఉంటుంది, ఇక్కడ ప్రవర్తన తగ్గించాను, నా నోటితో నేను కాదన్నాను, అలాగే దానికి ఏముంది రామన్నాడు. సహధర్మచారిగా స్వీకరించాడు. ఇంటికి వచ్చింది, చాలా సంతోషంగా ఆవిడితో కలిసి కేలీ విలాసాలలో గడిపాడు. జీవితంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొట్టమొదట అనురక్తి భార్య మీద ఉంటుంది, ఆ తరువాత కొంతకాలానికి అనురక్తి పిల్లల మీదకి పెడుతుంది. భార్య పక్కన ఉండగా చాలా కాలం అయిపోయినా పిల్లలు పడకపోతే అది బెండగా మారుతుంది. ఇది జీవితంలో వచ్చేటటువంటి పరిణామశీలమైనటువంటి ఆలోచన పరంపర. దానికి ఆ మాయకి అతీతుడు కాదు శంకరుడు కూడా, ఎందుకని పరాశక్తి వెనక నుండి నడిపిస్తోంది. అందుకని ఆయన కూడా మొట్టమొదటి కుమారుడు పుట్టగానే సంతోషించాడు, కొడుకు పుట్టాడు. పుట్టగానే ఆ పిల్లవాడిని నెత్తుటి మరకలతో ఉన్నాన్ని ఎత్తి తీసుకెళ్లి గదలో వరలించింది. ఆ ఏడుగురికి, మిమ్మల్ని 12 నెలల భూలోకంలో ఉండవలసిన అవసరం లేకుండా చూస్తాను. చాలా తేలిగ్గా అనిపించింది చంద్రమహారాజు గారికి. ఇప్పుడు ఇది చూసిన తర్వాత తన కళ్ళతో తాను చాలా క్లేశం అనిపించింది. ఇంట్లోని 12 నెలలు మోసి పండటి మగబిడ్డ పుట్టితే తల్లి పైగా వేరే తీసుకెళ్ళి ఎక్కడో మారేశారంటే అనుకోవచ్చు. ఇంతమంది రాజులు రాజ్యంలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, మహారాజుకి కొడుకు పుట్టారు. పుట్టిన కొడుకుని తల్లి తీసుకెళ్లి మహారాణి గంగలో పారేస్తోంది. రాజుగారు నోరి విప్పి అదేమి పనే అని అడగాడు, అలా పడైపు అని అన్నాడు. ఎంత క్లేశం వచ్చింది, ఇంత కష్టాలని నాకు తెలియలేదు, మాట ఇచ్చినప్పుడు ఇటువంటి పని చేస్తుందని ఊహించలేదు అనుకున్నాడు. ఊరుకున్నాడు. ఇచ్చిన మాట బయట అప్పటిస్తాడట. బ్రహ్మసభలో చేసినటువంటి ఆ ఒక్క నవ్వు ఎంత మాటకి తీసుకెళ్ళిందో చూడండి, ఎంత మందిని కలిపిందో చూడండి. అందుకని రెండవసారి కుమారుడు పుట్టాడు. మళ్ళీ అదే ప్రకారం నెత్తుటి మరకలతో ఉన్న బిడ్డని తీసుకెళ్ళింది గదలో పడేది. మళ్ళీ ఊరుకున్నాడు. రాజ్యం కోరి కూసి శంతనుడికి కొడుకు పుట్టగానే భార్య తీసుకెళ్లి ఏటిలో మారేస్తుంది. శంతనుడు మారు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడంటే మాట ఇచ్చాట. ఎంత ఆశ్చర్యం, ఇంతకన్నా ధార్మికులు అనుకారా? బయట ఎంత రాజైతే ఏమిటండి, ఇంట్లో పుట్టిన కొడుకుని తీసుకెళ్లి ఏటిలో మారేస్తే పెళ్ళాడికి బయట విలువ ఏముంటుంది? బ్రహ్మసహతి వెళ్ళి ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించిన వాడికి ప్రవర్తన చేత గొప్పతనం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ బ్రహ్మగారి కోపం ఎంత కట్టి పుడుకుతోందో చూడండి. అందుకని మహాపురుషుల జోలికి వెళ్ళకూడదు. 7 మార్లు రాగింది గంగలో, 8వ మాట కొడుకు పుట్టాడు జీవు. పుట్టిన తర్వాత 8వ కుమారుణ్ణి కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. ననిషేధత్మయారాజన్ అంతే కదా, బతిమారే
నిషేధిస్తే వెళ్ళిపోతుందేమో అని బెంగ మనసులో. అందుకని నిషేధం విధించకుండా అదే గట మన వలపుల అంతగా మనకి కుమారులు జన్మించారు, 7 కుమారుల్ని తీసుకెళ్లి గంగలో విడిచిపెట్టావు, నేను ఎన్నడూ కాదనలేదు. కానీ వీడు దైవానుకాడు, మన ఇద్దరి యొక్క సాంసారిక జీవితములకు ప్రతిఫలముగా పుట్టినవాడు. ఎంతకాలం ఇంద్రియాలలో శక్తి ఉంటుంది, ఎంతకాలం మనం ఇలా సంగమనం చేస్తూ ఆనందమైనటువంటి జీవితం అనేది గడుపుతాం. ఒక స్థితిలో జీవితాన్ని ఉద్ధరించవలసిన వాడు కుమారుడు కదా, ఇప్పటికి 7 కుమారులు విడిచిపెట్టావు. మనలాగే 8వ కుమారుడు వీడిని కూడా అలా చేసుకుంటే నాకు బాధగా ఉంది, వీడిని విడిచిపెట్టకూడదా అని బ్రతిమలాడే నిషేధత్వమారాజనండి. ఆవిడ మాట్లాడలేదు. ఆవిడకి కావలసింది ఆయన నిషేధించాలి. వెళ్ళిపోతుంది, గంట దగ్గరికి వచ్చేసి ఆయనకి కడుపు మండిపోయింది. అమ్మవారి శక్తిని కనుక నడిపించేది అప్పటి వరకు ఉన్న సహనం అప్పుడు పోయింది. చీను అసలు ఆడదంటే వడ్రానికి కూడా ఇంతటి కాఠిన్యం ఉండదు. 7 పిల్లల్ని, నీ పిల్లల్ని నువ్వు గంగలో పారేసావా? ఇంత భర్త ప్రతిమాడుతూ నీ వెంట పడితే 8వ కుమారుని కూడా గంగలో పారేయడానికి వెళ్తున్నావా? ఛీ దుశ్శీల, నా కుమారుని నాకు ఇచ్చేయమని పిల్లవాడిని లాక్కున్నాడు. దీనికోసం చూస్తున్నాను మాత్రమో ఇప్పుడు గుర్తుపట్టేవాళ్ళని ఎవరో. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది నువ్వు గంగం అన్నాడు. ఎందుకని అయిపోయింది కావలసిన కార్యం. అప్పుడు అమ్మవారు ప్రచోదయ శక్తి, అమ్మవారి శక్తి అంతర్లీనంగా మీకు ప్రతి చోట కనపడుతుంది. ప్రతి విషయంలో మహాభారతంలో కర్ణుడికి రోజు చెప్పేవారు, వెయ్యిరా నక్షత్రం అక్కడ వెళ్ళి వచ్చేవారు. దానికోసం శల్యుని అమ్మవారు ఎప్పుడో ఏర్పాటు చేసి ఉంచింది దుర్యోధనుడి దగ్గర. అందుకని ఇలా జరగగా ఆ 8వ కుమారుడిని మాత్రం ఆ గంగమ్మని, మహారాజా లెక్క పెట్టుకోకు, ఈ కుమారుడిని నాతో తీసుకుని వెళ్ళిపోతాను, వాడిని అత్యంత ప్రతిభా విస్పత్తులు కలిగినటువంటి పిల్లవాడిగా తీర్చిదిద్ది నీకు కుమారుడిని అందిస్తాను అని గంగలోకి వెళ్ళిపోయింది. అంటే ఆ గంగ నదీశ్వరూపిణి, అందుకని నదిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత ఆవిడ చాలా కాలం ఆ పిల్లవాడిని పిచ్చి పెద్ద చేసింది. ఈ లోక రాజు మనస్సు భేదం పడింది. తాత్కాలిక వైరాగ్యం అప్పుడిచ్చింది. ఇది వైరాగ్యం అనేది వీళ్ళేది శంకరమహర్షి. ఎందుకని ఏమిట్రా తండ్రి చెప్పాడు, మహామోహనాన్ని అని గంగని తెచ్చుకున్నాను, 7 పిల్లలు పుట్టారు, గంగపాలయ్యారు, 8వ వాడిని తీర్చిదిద్దుదాన్ని తీసుకెళ్ళిపోయింది. అచ్చట లేదు, ముచ్చట లేదు, పిల్లవాడు నా కట్టి ముందు జరగడం లేదు, వాడి యొక్క బాల్య క్రీడలు నేను చూడడం లేదు, ఎక్కడో పెరుగుతున్నాడో ఎప్పుడు తెలుస్తుందో ఎవరికి తెలుసా అని స్త్రీ అన్నా పిల్లలన్నా ఒక రకమైన వైముఖ్యం ఏర్పడింది. శ్మశాన వైరాగ్యం, ప్రకృతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం అంటారు. అటువంటి వైరాగ్యం లేదు, శాశ్వతం కాదు. అందుకని రాత కార్యాల్లో మునిగి తేలిపోతున్నాడు. ఎందుకని మన వాళ్ళు అంటుంటారు, మైండ్ డైవర్షన్ క్యాన్ మేకింగ్ మైసెల్ఫ్ బిజీ సార్, అసలు నేను ఇంకా అసలు ఎక్కడ ఖాళీ ఉంచుకోవట్లేదు బ్రెయిన్ కంటే. అలా రాత కార్యాల్లో మునిగిపోయాడు. మునిగిపోగా కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఒకనాడు వేటకు వచ్చాడు. వేటకు వచ్చేసరికి అనువన్న అలాంటి బిడ్డలే ఒకడు నిలబడి చేతిలో కోదండాన్ని పట్టుకుని అద్భుతమైనటువంటి రీతిలో ఆ బాణ పరంపర వినిపిస్తున్నాడు. చూసి ఆశ్చర్యపోయాడు. తెలిసినా తెలియకపోయినా పుత్రమాత్ర పరిశ్రమలో తండ్రికి గొప్ప ఐశ్వర్యం. అందుకని ఆ కుర్రవాడిని చూసి ముగ్ధుడైపోయాడు. అయిపోయి కుమారాన్ని ఎవరు ఏమిటి అని అడిగాడు. ఆయన మాట చెప్పకుండా చదువులు వెళ్ళాడు. ఈలోగా గంగమ్మ వచ్చింది. మహారాజా కలిసిపోయావు, ఇతను నీ కుమారుడు. ఈయన వశిష్ఠుడి దగ్గర సమస్తమైనటువంటి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ధనుర్విద్య, బ్రహ్మ విద్య అన్ని నేర్చుకున్నాడు. పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. పరశురాముడితో ప్రియుడు. ఈయన్ని ఓడించడం దుస్సాధ్యం, అప్రమేయ పరాక్రమం అవుతుంది. నీకు కుమారుడిగా ఇచ్చాను, తీసుకుని వెళ్ళి తెచ్చుకోవాలి అని వెళ్ళిపోయిన తర్వాత ఎంతో సంతోషం. చూడండి, మనిషి జీవితం ఎన్ని రకాల మార్పులు వచ్చింది. ఇవన్నీ నా ప్రయోజనం అని వీడనుకుంటాడు. వెనక నడిపి పోలేరా ఎంత అదృష్టం, ఇంతటి గొప్ప కుమారుడు లభించారని ఆ కొడుకుని ఇంటికి తీసుకెళ్ళి అప్పటికి శంకర మహారాజు గారి అభిప్రాయం ఏంటి, ఎందుకు భార్య ఇటువంటి కొడుకు కోసం, అటువంటి కొడుకు ఉన్నాడు కదా, చాలా సంతోషం. యథరాజ పట్టాభిషేకం చేసి ఎంత సంతోషమో. ఆ కొడుకు దండయాత్రకు వెళ్తుండేవాడు, వస్తుండేవాడు, ఆ కొడుకుని చూసుకుంటూ ఉండేవాడు, గురిసిపోతుండేవాడు. ఒకనాడు వేటకెళ్ళాడు. చెప్పాను కదండి, వైరాగ్యం పూర్ణంగా వచ్చిన వాడు కాదు. అందుకని వేటాడి శిబిరంలో కూర్చున్నాడు. కూర్చుంటే ఎక్కడి నుంచో మంచి కస్తూరి పరిమళం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ కస్తూరి పరిమళాన్ని అటుగా వెళ్ళేది. సత్యవతీ దేవి కనపడింది.
సత్యవతీదేవి మహాపతివ్రత. నిన్నటి రోజున విజ్ఞానం చేసి ఉన్నారు. పరాశర మహర్షి ఆవిడికి కన్యాత్వాన్ని వరంగా ఇచ్చారు. సత్యగర్భమునందు జన్మించారు వేదవ్యాసుల వారు. అందుచేత ఆవిడికి చూశారు. ఆవిడ పరాశర మహర్షి ఇచ్చినటువంటి వరం చేత ఆవిడ మధ్యగంధి యోజనగంధిగా మారింది. ఆవిడ ఉన్న చోటు నుంచి యోజన విస్తీర్ణం కస్తూరి వాసన వస్తూ ఉంటాయి. ఆవిడ మనిషి నలుపు, అందుకని కాళీ అని పెట్టుకున్నారు. అయినా మహా సౌందర్య రాశి అన్నారు. అటువంటి తల్లిని ఆవిడ్ని చూసి మోహించాడు. ఎన్నో మాటలు చెప్పాడు. సరే అదన్నీ ఏముంది, బట్ లోపల ఆంతర్యం చూడమని ఒక్కసారి మనసోటి వైపు మళ్ళిందా మాట ఎంత విచిత్రంగా మారిపోతుందో చూడండి. నువ్వు యవ్వనంలో ఉన్నావు, నాకు భార్య లేదు, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ప్రస్తుతం నేను భార్యాజీవుడై ఉన్నాను, అందుకని ఎందుకు యవ్వనం వృధా చేసుకుంటావు, నువ్వు నన్ను చేపట్టు, నువ్వు మహారాణి అవుతావు, సంతోషంగా అంతఃపురంలో కాలం గడుపుదని అని ఇన్ని మాటలు చెప్పారండి. నేను కూడా ఒక సత్పురుషుడైనటువంటి భర్త కోసం చూస్తున్నానయా, కానీ నేను కలవలు గడిపేదాన్నైనంత మాత్రం చేత స్వేచ్ఛా విహారిని అనుకుంటున్నానేమో. నేను అటువంటి దాన్ని కాను. నేను తండ్రి చాపు బిడ్డని. నా తండ్రి దాశరాజు గారు ఆవలి ఒడ్డు ఉన్నారు, వారిని వెళ్ళి నువ్వు అభ్యర్థించు, నా తండ్రి గారు అంగీకరిస్తే నేను నీ పాణిగ్రహణం చేస్తానన్నాడు. ఈయన వెళ్ళి దాశరాజు గారిని అడిగాడు. అడిగితే దాశరాజు గారు అన్నాడు, చూడండి పిల్లనిచ్చేవాడు ఇంత మాట అన్న తర్వాత కూడా ఆయనకి ఆ కోరిక చావలేదండి. ఆయన అన్నాడు, యవ్వరాజ్య పట్టాభిషేకం చేయించుకున్న కొడుకున్నాడు ఆయనకు, అంతటి కొడుకున్నాగా నీకు మళ్ళీ నేను పిల్లనివ్వనా, సరే ఇస్తే ఈ పిల్లకి పుట్టిన కొడుక్కి పట్టాభిషేకం చేస్తావా అంటే ఎలా చేస్తాడు. ఇప్పటి వరకు ఏమిటంటే ఆయన చుట్టి భీష్ముడు గొప్ప కొడుకు దేవరాసుడు, ఆయన పేరు దేవరాసుడు కుమారుడిగా ఉన్నాడు. అంతటి అప్రమేయ పరాక్రమ సంపన్నుడు. అటువంటి వాడు నాకు కుమారుడిగా ఉండగా నాకేమిటి లోపలుకున్నాడు. ఇప్పుడు ఆవిడ వైపు నాకు మళ్ళింది. నాకు మళ్ళడం చేత ఈ కుమారుడే ప్రతిబంధకమైంది. అదే ఈ భీష్ముడు దేవరాసుడు ఉండడం వల్ల నేను ఆవిడ్ని చేపడితే ఆవిడికి కలిగేటటువంటి కుమారుడికి పట్టాభిషేకం చెయ్యలేని, అది స్వీకరించలేకపోతున్నానని బెంగ పెట్టుకుని కూలిపోతున్నాడు శిబిరంలో. చూడండి మనిషి జీవితం తన వరకు వచ్చేటప్పటికీ తన కొడుకు ప్రతిబంధకమే, తన భార్య ప్రతిబంధకమే. కోరికలు విడిచిపెట్టాలి అని ఆశ్చర్యపోయి మహానుభావుడు దేవరాసుడు లోపలికి వచ్చాడు. తండ్రికి పాపమ్మ ఆనందం చెయ్యడానికి చూశాడు. తెలగల పొందుంది తండ్రి ముఖం. నాన్నగారు ఎందుకు ఇలా ఉన్నారని అడిగాడు. అడిగితే ఎంత తిరిగి చేతలుగా మాట్లాడాడు చూడండి సత్యమహారాజు గారు. నాన్నగారు నిజం చెప్పండి, మీ ముఖంలో ఏదో కళ తప్పింది, మీరు ఏదో బెంగ పెట్టుకున్నట్టున్నారు, దీని గురించి బెంగ పెట్టుకున్నారని. నీ గురించి ఇది ఎలా ఆయన పెట్టుకున్న బెంగ దేవరాసుడి గురించి, కొడుకుండిపోయినది బెంగ. ఇప్పుడు ఈ నీరుంటే నీకేమిటి నాకు అన్నాడు. అంటే నువ్వు ఒక్కడివే ఉన్నావు బెంగ. అదే నేను ఒక్కడినే ఉండడం బెంగ ఏమిటన్నాడు. ఒక కొడుకు ఉండి లేనట్టే. ఎందుకంటే ఏ కారణం చేతనైనా ఒక తండ్రి ఒక కుమారుడితో మాట్లాడవలసిన మాటందది. ఏ కారణం చేతనైనా నీకు ఏదైనా మంగళం జరిగితే వృద్ధాప్యంలో నువ్వు చూసేవాడెవడరా. అందుకని ముగ్గురు నలుగురు కొడుకులు ఉంటారు. కానీ నువ్వు నాకు ఒక్కడివే కొడుకు అని పెట్టుకున్నాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు నలుగురు కొడుకు కావాలంటే భార్య కావాలని చెప్పడం అంటే దేవరాసుడు ఆశ్చర్యపోయాడు. నిజంగా ఇదే బెంగ నాగారు ఇది చూడలేడు. నీ గురించి బెంగ అంటారు, నా గురించి చెప్పడంలో తెలివితేటలు చూడండి ఎంత విచిత్రమో. వెనకటి ఒక ఆయన వెనకటి ఒక ఆవిడ ఆశపడుతూ ఎప్పుడు నా పుట్టించి వాళ్ళనే చెప్తారు, మీ వాళ్ళని ఎంత చెడ్డ చేసినా ఒక్క మాట అండి, ఇప్పుడు మా వాళ్ళనే చెప్తారంటే. ఫోన్లే రోజు మీ వాళ్ళని చెప్తున్నాను అంటున్నావు కదా, ఇవాళ చెప్తున్నాను మీ అత్తగారు మామగారే మంచివారు, మా అత్తగారు మామగారే చెడ్డవారు. ఏదైతే ఏదైతే అలా నీ గురించే బెంగ నాకు. ఏమిటంటే ఒక్కడే ఉన్నా అని బెంగ, ఒక్కొక్కరికి ఉండి లేనట్టి వాడేరా. ఇది తేడాగా నిలబడింది దేవరాసుడికి. ఆయన సామాన్యుడా నాన్న నిజం చెప్పట్లేదనుకున్నాడు, కానీ తండ్రిని కొడుకు అలా అవేగా ఇది ఆయన సంస్కారం భీష్ముడు అని మంత్రులు పిలిచాడు. మీరు వెంటనే కనుక్కులంటే అసలు మా నాన్న ఇవాళ ఎక్కడెక్కడ తిరిగాడు, ఎందుకు కదా తప్పిందన్నాడు. ఆ మంత్రులు వెళ్ళి చూసి వచ్చారు. ఎక్కడికి వెళ్ళారని అడిగితే సత్యవతీదేవిని చూశాడు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు, గుట్టంతా రెట్టయింది. దాశరాజు గారి దగ్గరికి వెళ్ళి దేవరాజుడే అడిగాడు, మీరు మీ అమ్మాయిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేసి చూడండి, కామాపురాణం నభయం నవజ్జ అంటారు. ఒక కొడుకు
వెళ్ళి నా తండ్రికి కూతురుని అడగవలసినటువంటి రీతిలో ప్రవర్తించాడు శంకరుడు. ఎక్కడి బ్రహ్మగారి సభలో నమ్మిన నవ్వండి, ఆ నవ్వు పట్ల బ్రహ్మగారి క్రోధం ఎలా ప్రవర్తింపచేస్తుందో చూడండి ఆ శంకరుడు. అది అడిగితే ఆయన అన్నాడు, ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు కదా, ఆయన అన్నాడు మీ నాన్నకి నువ్వు చేసుకోవాలన్నాడు. అవును, నువ్వు ఎవరన్నా ఉన్నావు, ఎవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నావు, మీ నాన్న బుద్ధుడు ఇవ్వాలంటాడు రేపు పోతాడు, మీ నాన్నకి నాన్న ఇవ్వలేదయా, పెళ్లికి వచ్చిన వాడు నువ్వు ఉన్నావు కదా, నువ్వే చేసేసుకోవాలి అమ్మాయిని అన్నాడు. కాదయా, మీ అమ్మాయిని నా భార్యగా చూడలేను, నా తల్లిగా చూడాలనుకుంటున్నాను, మా తండ్రి గారు కోరేదాన్ని స్వీకరించాలి అని నేను చేపట్టిన బ్రహ్మపత్నిగా మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయను. దాశరాజు అన్నాడు, ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు కానీ ఇస్తే రేపు పొద్దున్న మా అమ్మాయికి పుట్టేటటువంటి బిడ్డడికి రాజ్యం బాగు కదా అంటే భీష్ముడు అన్నాడు, నేను ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నానయా, యవరాజ్య పట్టాభిషేకం నాకు జరిగినా నాకు రాజ్యం అక్కర్లేదు, నీ కుమార్తెకి పుట్టినటువంటి కుమారుడే రాజ్యమును స్వీకరించుగాక. దాశరాజు గారు ఇంకొక వ్యక్తి ముందుకెళ్ళి అన్నాడు, ఇప్పటికి నువ్వు ఈ వరం ఇచ్చావు బాగుందయా, కానీ రేపు పొద్దున్న నీకు కొడుకు పుడతాడు, నా కుమార్తెకి పుట్టినటువంటి కొడుకుకి ఒక కొడుకు పుడతాడు, వాడు సహజంగా బలహీనుడు అవుతాడు, నీ కొడుకు సహజంగా బలవంతుడు అవుతాడు, వాడు దీన్ని 4 ముటికేలు కొట్టి రాజ్యం లాగేసుకోవడం ఏంటి గ్యారంటీ. ఎంత దూరం ఆలోచించాడు చూడండి. అంటే భీష్ముడు అన్నాడు, ఈ భీష్ముడి జీవితం నిజంగా నీకటువంటి అనుమానమే ఉంటే ఇప్పుడే ఈ క్షణమే ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఇక నుంచి నా జీవితంలో వైవాహిక జీవితానికి ఆస్కారం లేదు, నేను కేవలం బ్రహ్మచర్యంతో ఉంటానని భీష్మించాడు. ఇది సామాన్యం కాదండి, నేను చెప్పక్కర్లేదు, వేదిక మీద కూర్చొని తమ తండ్రికి వివాహం చేయడం కోసం, తండ్రి కోరిక తీరడం కోసం ఒక యవ్వనంలో ఉన్న కుమారుడు తన జీవితాంతం బ్రహ్మచర్యం వహిస్తానని మహాశాపమూర్తి అయి పంచభూతముల సాక్షిగా రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి ప్రతిజ్ఞ చేయడం అంటే అక్కడ నుండి త్యాగం అంతా భీష్ముడి జీవితంలో. ఆయన ప్రతిజ్ఞ చూసి ఆశ్చర్యపోయే పంచభూతాలు ఇలా భీష్మించిన వారు మాట నీకు భీష్ముడిని ఇచ్చారు. ఎంత సంతోషంగా ఒప్పుకున్నాడో చంద్రమహారాజు గారు. సత్యవతీదేవి వివాహం చేసుకున్నాడు, ఇంటికి వచ్చేసాడు. కుమారుడు బ్రహ్మచర్యం పాటించి తన కంటి ముందు వైవాహిక జీవితం లేకుండా ఆయన ఉంటున్నాడు. కూర్చోండి. ఆ వైవాహిక జీవితాన్ని గడుపుతూ తండ్రి గారు పోగొడుతున్నాడు. వైవాహిక జీవితం లేకుండా బ్రహ్మచర్యంతో, నిత్య బ్రహ్మచర్యంతో, ఘోటక బ్రహ్మచర్యంతో భీష్ముడై ప్రతిజ్ఞాపాలనం చేస్తూ కుమారుడు ఇంట్లో తిరుగుతున్నాడు. తన రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి అయినా ధర్మం తప్పలేదు. తన భుజబలాన్నంతటి తండ్రి రాజ్య సంరక్షణకి వినియోగించాడు. ఎన్నడూ మనసులో పొందలేదు నాకు వైవాహిక జీవితం లేదు, అది భీష్ముడే. అంతటి మహానుభావుడు కనుక చంద్రమహారాజు గారు సంతోషంగా సత్యవతీదేవితో 3 కుమారులు ఉన్నారు. అన్నింటినీ మించి అప్రమేయ కోశం కలిగినటువంటి భీష్ముడు నాకు కుమారుడుగా ఉన్నాడు, అది ఆయన కాక 2 కుమారులు ఉన్నారని సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఒకనాడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు శంకరుడు. విడిచిపెట్టేస్తే శంకరుడికి ఉత్తర క్రియను నిర్వహించాడు భీష్ముడు. నిర్వహించి మహానుభావుడు అలా ఉండగా ఆయనకి సత్యవతీదేవి యందు పుట్టినటువంటి 2 కుమారులలో ఒకడైనటువంటి చిత్రాంగదుడు రోజున వేటకెళ్ళాడు. వేటకెళ్తే అదే పేరున్న గంధర్వుడు కనపడి, నేను చిత్రాంగదుడే, నువ్వు చిత్రాంగదుడివే, ఇద్దరం కలిసి యుద్ధం చేస్తాను, నాకు యుద్ధ భిక్ష కావాలనిగేది. సరే, దానికి నుండి క్షత్రియుడిని కదా, నువ్వు యుద్ధ భిక్ష అడిగితే కారణకోసం ఆ యుద్ధం చేద్దామన్నాడు. ఇద్దరు 3 సంవత్సరాలు యుద్ధం చేశారు కురుక్షేత్రంలో. ఆఖరికి చిత్రాంగదుడు మరణించాడు. మరణిస్తే భీష్ముడు ఆ చిత్రాంగదుడిని తీసుకొచ్చాడు, ఆయన ఉత్తరక్రియలు జరిపించాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా విచిత్ర వీర్యుడు మిగిలేదు. వంశానికి ఆయన ఒక్కడే వంశుడు. అంతటి భీష్ముడు ఉన్నాడు, కానీ శంకరుడు కోరిన కోరిక వల్ల భీష్ముడు సంతానాన్ని కర్ణాటక వస్తలేదు. అందువల్ల విచిత్ర వీర్యుడికి సరైనటువంటి క్షేత్రం కోసమని కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తే వీడు శక్తిధీరుడు, విచిత్ర వీర్యుడు తీసుకురాలేదని పాపం భీష్ముడే వెళ్ళి ఆ స్వయంవరంలో వీర్యశుల్క అంటే తన ప్రతాపం చూపించే మామూలు ఓడించి తెచ్చుకోవాలి. భీష్ముడు రథంలోంచి దిగితే ఆయనని ఎదురోటి నిలబడగలిగిన మగవాడెవరండి ఆ రోజుల్లో?
అందరూ నిన్నకున్నారు. 2 రకాలుగా ఆశ్చర్యపోయారు. ఒకటో భీష్ముడు రావణ స్వయంవరానికి భీష్ముడిని ఎదురొడ్డి నిలబడగలిగిన మనవాడా, అసలు ఇంత బ్రహ్మచర్యాగరిష్ఠుడైనటువంటి విశాగరిష్ఠుడైన భీష్ముడు ఏమిటి స్వయంవరానికి రావడం ఎదుర్కొన్నారు. నా కోసం కాదురా, నా తండ్రి గారి 2వ భార్య బిడ్డల కోసం అని చెప్పి క్షేత్రం కోసం వచ్చాను అని వారిని చెయ్యి పట్టి వీరీశ్వరుగా గ్రహించి తన రథంలో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళిపోతే సాల్ట్ చూశాడు, కానీ భీష్ముడిని చూసి ఓడిపోయాడు. యుద్ధం చేయలేదండి. భీష్ముడు 2వ సూర్యుడి పైన వెలిగేవాడు. ఆయన్ని చూస్తేనే అసలు చేతిలో కత్తి పడుతుందంటే చేయగలిగేవాడు. ఓడిపోయి మూడుకున్నాడు. ఆయనకి అంబ పట్ల అనురక్తి, అంబకి కూడా ఆయన పట్ల అనురక్తి. ఆయన మెడలో రామాల వేద్దాం అనుకుంది, కానీ భీష్ముడు తీసుకెళ్ళిపోయాడు. 3 తీసుకొచ్చాడు. తీసుకొచ్చి విచిత్ర వీరులతో వివాహానికి శుభముహూర్తం పెట్టారు. చూడండి, మరోసారి త్యాగం. తన పరాక్రమంతో గెలిచి తెచ్చాడు 3, కానీ సానుభవించాడు. తమ్ముడికి సుక్షేత్రాన్ని ప్రసాదించాడు. మళ్ళీ ఇంకొకసారి ధర్మ పరీక్ష భీష్ముడి. అంబ అంది భీష్ముడి దగ్గరికి వెళ్ళి, మహానుభావా, నువ్వు నన్ను వీరీశ్వరుగా తీసుకొచ్చావు, కానీ నా మనస్సు సార్వభూపతి ఉంది, ఆయన మనస్సు నా వద్ద ఉంది. మేమిద్దరం ఒకరికి వరం మనస్సు ఇచ్చుకుని ఉన్నాము. ఆ రోజున ఇక వరమాల ఆయన మెడలో వేయడమే కావాలనుకున్న సమయంలో నువ్వు నన్ను అపహరించి తీసుకొచ్చావు. అందుకని నన్ను తిరిగి సాల్వరాజు అప్పచెప్పమని. నిజంగా నువ్వు సాల్వరాజుని ప్రేమించినదే యథార్థమైతే నా తమ్ముడితో ఈ మెడలో కాడి కట్టించాలని తీసుకువెళ్ళి సాల్వభూమికి అప్పచెప్పాడు. సాల్వుడు అన్నాడు, నా కళ్ళ ఎదురుగుండా నువ్వు భీష్ముడు వీరీశ్వరుడు కదా అప్రతిహత పరాక్రమంతో నన్ను ఓడించి నీ చెయ్యి పట్టి రథమెక్కించి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోతే భీష్ముడు నదిని విడిచిపెట్టినటువంటి ముఖ్యత్వాన్ని నేను తిన్నట్టు మళ్ళీ ఆ భీష్ముడు తెచ్చి సరే చేసుకోవాలంటే నేను చేసుకోవాలని ఇంతకన్నా అప్రతిష్టం ఇంకోకుండా నేను చేసుకోవాలి వెళ్ళిపోతున్నాను. అవి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. ఎంత ధర్మ సంకటమో చూడండి. మహాభావుడికి తిరిగి వచ్చేది సాల్వుడు వివాహం చేసుకోమన్నాడు. నాకు వివాహం జరగకపోతే దానికి ప్రతిఫలం నువ్వు భవిస్తాను. ఎందుకని నువ్వే తీసుకొచ్చావు ఆ రోజున నా ఆచరించకుండా. అందుకని నీ తమ్ముడికి ఇచ్చి తెలియదు. వీడికి వెళ్ళి స్వయంవరంలో పిల్లలు చేసుకోవాలని చేత కదా, కానీ పౌరుషానికి రోజు విచిత్రుడు వాడన్నాడు, అది సాల్వుని ప్రేమించాలని వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చింది వాడు చేసుకొని నేను చేసుకుంటానని నాకు అక్కలేదు అన్నాడు. అంటే ఆవిడంది, నువ్వు ఎవరి కోసం తెచ్చావో వాడు చేసుకోడు, నేనెవరిని ప్రేమించానో వాడు చేసుకోడు, ఎత్తుకొచ్చావు కాబట్టి నువ్వు చేసుకోవాలి. అంటే భీష్ముడు అన్నాడు, చేసుకుని ఉండేవాడిని ఉత్తమ వంశ సంజాతని, ఎన్నడో సంతానాన్ని కనుండేవాడిని, ఎన్నడో రాజ్యం చేసి ఉండేవాడిని. కానీ నేను మా తండ్రి గారికి ఆనాడు కాంతని ఆయనకి కట్టబెట్టడం కోసమని దాశరాజుకి మాట ఇచ్చి భీష్మ ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. అందుకని నేను నిన్ను వివాహం చేసుకోను అన్నది. అంటే ఆవిడికి మహాక్రోధం వచ్చిందండి. మనం భీష్ముడి జీవితంలో చాలా జాగ్రత్తగా ఎర్రసిరాతో అండర్లైన్ చేసి పెట్టుకోవలసినటువంటి రోజుది. ఆ రోజున ఆగ్రహించింది అంబ. ఎవరు నన్ను తీసుకువచ్చి వివాహం కాకుండా చేశాడో వాడి ప్రాణములు తుదముట్టిస్తానని అని పరశురాముడి కాళ్ళ మీద పడింది. పరశురాముడు భీష్ముడికి గురువు. పడి, నీ శిష్యుడు ఇటువంటి అకృత్యం చేశాడయా, నువ్వు గురువు అయ్యుండి నిగ్రహించకపోతే ఎందుకని వెంటనే పరశురాముడు భీష్ముడిని పిలిపించాడు. చేపట్టు అంబనన్నాడు. నాకు ప్రతిజ్ఞ ఉంది, నేను స్వీకరించానన్నాడు భీష్ముడు. నువ్వు స్వీకరించకపోతే నాతో యుద్ధం చేయాల్సి వస్తుందన్నాడు పరశురాముడు. దానికైనా సిద్ధమే, గురువుతో యుద్ధం చేసి శరీరాన్ని వదిలిపెట్టేస్తాను, కానీ ప్రతిజ్ఞ మాత్రం నేను విడిచిపెట్టనన్నాడు. నిజంగా భీష్ముడే వంక చూసుకోవాలనుకుంటే గురువు గారి మాట శిరోధార్యమని స్వీకరించారు అంబని. కానీ అది ధర్మం అంటే భీష్ముడి జీవితంలో. అందుకని ఆయన పేరు పక్కన ఆచార్యత్వం ఇచ్చారు, భీష్మాచార్యుడు. నాకు అక్కర్లేదు ప్రతిజ్ఞాపాలనం, సత్యమే కావాలన్నాడు. రాముడు అంటాడు ఈ మాట, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. ఆ సత్యాన్ని విడిచిపెట్టిన నాడు పరమపదమే లేదు, నాకు అక్కర్లేదన్నాడు. ఆశ్చర్యపోయి యుద్ధం చేశారు. పరశురాముడు ఓడిపోతే ఆయన చెప్పాడు అంబకి, అమ్మా నీ పనుకును నేను చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాను, ఆ శిష్యులని కూడా చూడకుండా సమస్త శస్త్రాస్త్రములు ప్రయోగించాను, కానీ నిగ్రహించాడు. నా శిష్యుడు గెలిచినందుకు ఆనందిస్తున్నాను, వాడి ప్రతిజ్ఞ పరిపాలన శక్తికి ఆనందిస్తున్నాను, కానీ నీకిచ్చినటువంటి మాట నిన్ను
వారికి ఇలాంటి చెయ్యలేకపోయానని బాధపడుతున్నాను, నేను చెయ్యగలిగింది లేదు వెళ్ళిరమ్మన్నాడు. ఆవిడ ఆగ్రహం వచ్చింది. అయినా ఎలాగో ఆ భీష్ముడి అంతు చూడాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కోసమని తపస్సు చేసి సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షంగా ఇక్కడే ఉన్నారు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు అంటే సామాన్యుడు కాదండి, ఆయన బాలకాండలో వినాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అసలు ఎందుకు అవతరించారో, ఆయన ప్రతిభా పాఠము ఎటువంటివో, ఆయన అష్టోత్తర శతమానవాడిలో ఆయనకు ఒక నామం ఉంది, వంశ ఉత్పత్తి కారకమాయ నమః. ఆయన వంశాన్ని నిలబెడతారు. ఆయన అనుగ్రహం కలిగిందా సత్పురుషులు వంశంలో జన్మిస్తారు, బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తారు. ఆయన దేవుడు, సామాన్యుడు వాడు సుబ్రహ్మణ్యుడు అంటే అంతటి మహానుభావుడు, కుండలిని శక్తికి ప్రతీక. అందుకని దేవసేన వల్లీశ్వరుడు కూడా ఉంటాడు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కోసం తపస్సు చేసి ఆయన ప్రత్యక్షం అయ్యారు. సాధారణంగా మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రత్యక్షమైనటువంటి సందర్భములే తక్కువగా ఉంటాయి. అంతటి ఉపాసన చేసింది అమ్మ. చేస్తే ఆయన ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకోమన్నారు. భీష్ముడిని ఓడించి నిగ్రహించి సంహరించగలిగినటువంటి శక్తియుక్తులు పొందగలిగినటువంటి ధైర్యాలు ప్రదార్థం. ఆయన ఒక పుష్పమాలికను ఇచ్చారు. దీన్ని ఎవరు కలిసి భీష్ముడితో యుద్ధం చేస్తారో వారు భీష్ముడిని నిగ్రహించగలరు. కానీ ఆయన స్త్రీ యుద్ధం చెయ్యరు భీష్ముడు. అందుకని ఆ మాల తీసుకుని వెళ్ళి క్షత్రియులందరినీ అడిగింది, మీరు ఈ మాల వేసుకుని మీరు మంచంలోకి లేవలేని వాడైనా పర్వాలేదు, మీకు బలమేసుకొస్తాను వరపడతా, ఈ మెల్లో మాల వేసుకుని వెళ్ళి యుద్ధం చేయండి భీష్ముడు వెళ్ళిపోతారు. వాళ్ళన్నారు ఎందుకు పడతారు భీష్ముడు అన్నారు. ఆయన ఏంటని చేసిన తప్పు యానగ్రహం అనే యుద్ధానికి మహా సత్యపరాక్రమం కలిగిన వాడు, ధర్మమూర్తి, ప్రతిజ్ఞ పరిపాలన చేసిన వాడు, ఈశ్వరమాత్మ దోషం లేనివాడు. నీ ప్రతిజ్ఞా పాలన కోసం ఆ మాల నేను వేసుకున్నాను అన్న కాసి కోసం భీష్ముడికి పడగొట్టావల్ల అపఖ్యాతి నేను పొందుతాను నాకు అక్కడ పెట్టుకోమంది. సమస్త జగత్తులో ఉన్నటువంటి క్షత్రియ జాతి ఇది భీష్ముడి ఔన్నత్యం. సాధారణంగా ఒక రాజుని పడగొట్టడం అంటే ముందుకు వస్తారు, అలాంటిది ఇంత వరంగా ఎవరో ముందుకు రాలా. అది భీష్ముడి అడుగుడింది. అంతటి మహానుభావుడు అంటే ఆశ్చర్యపోయింది. ఆ వరణాల తీసుకువెళ్ళి గడప మీద వేసి మళ్లీ తపస్సు చేసింది రుద్రుడి కోసం. రుద్రాంశతో పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. సాక్షాత్కరిస్తే ఏమీ కావాలన్నాడు. ఇంతకు ముందు స్త్రీగా తన యుద్ధం చేయడం కుదరలా, నేను భీష్ముడిని సంహరించాను కుదరలన్నాడు. ఈ జన్మలో ఆయన మహాధర్మమూర్తి, నీతో యుద్ధమే చేయడు, ఎలా సంహరిస్తాను. నువ్వు వచ్చే జన్మలో కావాలంటే పురుషుల వైపు పుట్టి ఆయన మరణంలో చేస్తూ తప్ప ఈ జన్మలో చూడలేదు. చాలు ఆ వరవించావు. వచ్చే జన్మ వరకు నాంత నేనుగా శరీరం విడిచిపెట్టే వరకు నేను ఓర్చుకోలేదు, భీష్ముడు పడిపోవాలి నా కళ్ళతో కూడా అని వెంటనే యోగాగ్నిలో శరీరం విడిచిపెట్టాను. చూడండి, ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్థానాలు వాడుకోవడం మోక్షం పొందొచ్చు అంబ. కానీ కక్ష కట్టిందా స్త్రీ ఎటువంటి స్థితికి వెళ్ళిందో చూడండి. అందుకని భీష్మ జీవితం అది నేర్పుతుంది పాఠం ఎంత జాగ్రత్తగా ఉండాలో. యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టి బహుజన్మలో స్త్రీగా జరిగింది. కానీ పూర్వజన్మ స్మృతి ఉంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇచ్చినటువంటి మాల ప్రాణాలోనే వేసుకొని మళ్లీ మహోగ్రమైన తపస్సు చేసి బ్రహ్మసాక్షాత్కారాన్ని పొంది పురుషుడుగా మారి శిఖండి అయి యుద్ధానికి వచ్చింది. ఇక్కడ కూడా ఆవిడ కారణంగా భీష్ముడు పడిపోవాలి. కానీ భీష్ముడు ఎంతటి మహానుభావుడంటే భీష్ముడు ఉత్తరంగానికి వచ్చాడు కురుక్షేత్రం. ఆయన సాక్షి మాత్రంగా ఉన్నాడు, రాజ్యాన్ని నిర్వహించాడు, కానీ తాను రాజ్యం ఎన్నడూ స్వీకరించలేదు. అంతటి మహానుభావుడు కురుసైన్యానికి సైన్యాధిపతిగా ఆ రథం మీద ఎక్కి వచ్చి కురుక్షేత్రంలో నిలబడ్డాడు. ఆయన్ని కన్నెత్తి చూడడం కుదరదు. సహస్రం పాలు ఉదయించినంతటి పరాక్రమశాలి. ఆనాడు వృద్ధుడైపోయాడు. ఏ కన్నుల ముందు వంశం పెరగాలని కోరుకున్నారో ఆ వంశంలో పుట్టిన వాళ్ళు రెండు పక్షాలుగా నిలబడ్డారు. ఒక పక్షానికి తానే సర్వసైన్యాధిపతిగా నిలబడ్డాడు. నిలబడి ఒక్కసారి చూశాడు ధర్మరాజు. ఆ ధర్మరాజు ఆయన తమ్ముడు యుద్ధం చెయ్యాలి. ఆ యుద్ధాన్ని నిగ్రహించడానికి వైరిపక్షపు సైన్యాధిపతిగా ఆయన నిలబడున్నాడు. ధర్మరాజు గారు పాదుకలు నిప్పి, కవచం నిప్పి, శిరస్త్రాన్ని తీసి, ఖడ్గం తీసి పక్కన పెట్టి పాదచారికి నడిచి వెళ్ళి భీష్మపితామహుడికి సాష్టాంగ ప్రణామం చేశాడు.
చేస్తే ఆనాడు భీష్ముడు అన్నాడు, ఇలా నువ్వు వచ్చి నడిచి వచ్చి నమస్కరించి ఉండకపోతే నేను నిన్ను చెప్పించు, నీ వినయానికి మెచ్చుకున్నాను, విజయీభవ. అదే వాళ్ళకి మంగళాకాశం, అదే వాళ్ళకి అంగరక్ష నిలబడితే తాత అడగకూడని మాట అడుగుతున్నాను, ఏమిటి నువ్వు ఉండడం చాలు, అపజయలేదు, యుద్ధం చేయక్కర్లేదు తాత, నువ్వు రథంలో నిలబడి చాలు, మా వాళ్ళు ఎవరూ యుద్ధం చేయలేదు, నీ పౌరుష పరాక్రమాలు నాకు తెలియనిపోవు, నువ్వు రథంలో వస్తే అసలు ధనస్సు ఎక్కుటగలిగిన వాళ్ళు ఉన్నారా, అంతటి శక్తియుతలో నువ్వు ఉండగా నాకు విజయం ఎక్కడ వస్తుంది తాత, నువ్వు అడగకూడని మాట అడుగుతున్నాను, నువ్వు అసలు ఎలా పడిపోతావు అడిగే నీ భీష్ముడి జీవితం చూడండి కావం. అంటే అన్నాడు, ఒక్క నవ్వులని నవ్వరా, ఎందుకు నవ్వబడతావు, మీ పాండవులకు నా రక్ష, నేను సర్వసైన్యాధిపతిగా ఉన్నా, నిన్ను కానీ నీ తమ్ములను కానీ నేను విజయిస్తాను, ధర్మము నీ పక్షంలో ఉన్నది కాబట్టి నీకు విజయం లభిస్తుంది, నా యుద్ధం నీకంత భారమైన నాడు నా దగ్గరికి రా, నా శరీరం ఎలా పడిపోతుందో చెప్తాను. ఎవరు చేస్తారని ఇచ్చారు, సర్వసైన్యాధిపతిగా రథంలో నిలబడినటువంటి మహానుభావం చెప్పిన మాట అది భీష్ముడంటే. భీష్ముడంటే అపారమైన ఇష్టం, అంత గొప్ప క్యారెక్టర్. ఆ భీష్మ క్యారెక్టర్ ని నిజంగా వేదవ్యాసంలో సృష్టించారు. ఒక కర్మ పాత్ర, ఒక భీష్మ పాత్ర సామాన్యమైన పాత్రలు కావదు. అందుకని ఎంతటి మహానుభావుడు, ఆయన గురించి భీష్ముడి గురించి చెప్తే ఒక మాట చెప్పకుండా నేను ఉండలేదు. కృష్ణ భగవానుడి దగ్గరికి ఇది దేవి భాగవతంలో కాదు, కానీ చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను. దుర్యోధనాదుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి అడిగారు, కురుక్షేత్ర సంగ్రామం రాబోతోంది, నువ్వు మమ్మల్ని అనుగ్రహించి మా పక్షాన ఉండాలి, నీ అందరికీ తెలుసురా, ఎప్పుడు వచ్చి నీవు అని అడిగి, అదిగో ఏడుగా అర్జునుని ముందు చూశాను, నువ్వేమో అదిగో తల దగ్గర నించున్నావు కదా, తర్వాత నిన్ను చూశాను, నీ ముందు అర్జునుడు అడుగుతాడని ఆవిడ అన్నకన్నా భిన్నం కాదు కదా, ప్రచోదనం చేసేటటువంటి శక్తి ఆయనకిచ్చి ఎంత విలువలు కాకపోతే తృప్తి పడిపోయాడండి కృష్ణుడు రాకపోతే దుర్యోధనుడు. అమ్మవారు అంత ప్రణాళిక వేసేసింది ముందు నుంచి. ఆయన ఏమక్కర్లేదయా నువ్వు వచ్చి నా రథం మీద నిల్చో అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, నేను అస్త్రం పట్టను, శస్త్రం పట్టను, చేతిలో ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను, కేవలం నీ రథంలో నింపుకుంటాను, సాలస్యం చేస్తాను, చాలా అలా రమ్మంటే వస్తానన్నాడు. కాదని ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర మాతో ధనుధర భద్రశ్రీ విజయో భూచరు ఆయన చాలయ్య, అంతకన్నా కావలసింది ఏమిటో రమ్మన్నాడు. ఒప్పుకున్నాడు మహానుభావుడు. ఇది వెళ్ళి అక్కడ చెప్పారు కురుచిబిడలో, అక్కడ సర్వసైన్యాధిపతి భీష్మాచార్యుల వారు ఆ యుద్ధానికి వచ్చే ముందు మహాభారతంలో చదవాలి. అది వచ్చే ముందు మంత్రపూరితంగా విశేషమైనటువంటి ఉపచర్యలు చేస్తారు. చేస్తుండగా భీష్ముడికి చెప్పారు, వ్యూహాలను చేస్తారు. సర్వసైన్యాధిపతి ఎక్కడెక్కడ ఏ సైన్యం నిలబడాలో, ఎలా మొదలించాలో, ఎవరు ఎవరితో పోరాడాలో ఆయన ఇచ్చారు ఆజ్ఞ. ఇచ్చే ముందు భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, కృష్ణుడు వైదిపక్షంలో నిలబడతాడట అర్జునుడి రథంలో, కానీ యుద్ధం చెయ్యదట, అస్త్రము పట్టదట. అప్పుడు భీష్ముడు ఏమన్నాడండి, కృష్ణుడి యొక్క శక్తి భీష్ముడికి తెలుసు. ఎంత సంతోషకరమైన వార్త తెచ్చావయ్యా ప్రతిహారి అని మెడవ హారం చెప్పి ఇవ్వాలి. భీష్ముడు అన్నాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నా సర్వసైన్యాధిపతిగా, కృష్ణుడితో అస్త్రం పట్టిస్తా, యుద్ధం చేయిస్తాను. కృష్ణుడు పరమేశ్వరుడని భీష్ముడికి తెలుసు, భీష్ముడు ఎటువంటి వాడో కృష్ణుడికి తెలుసు. ఇద్దరికీ తెలుసు ఒకరి గురించి ఒకరి. భీష్ముడు అంతటి ధర్మాత్ముడు లేదని తెలుసు. మహాభారతం చదవాలి, చదివితే తెలుస్తుంది. 23 సంవత్సరాల పాటు రాజకీయాలు అయిన తర్వాత స్వతంత్రంగా ధర్మాలు రాజ్యం చేశాడు. అయినా భీష్ముడు ఆ పాండురాజ సుతుల దగ్గరికి వెళ్ళి ఉండలేదు, దుర్యోధను దగ్గరే ఉండడానికి తెలియదా అక్రమంలో ఉన్నాను నేను ఎందుకు ఉండిపోయాడు. ఆయన ఒకటే కారణం చెప్పాడు, నేను ఈ కురువంశాన్ని రక్షిస్తూ ఇక్కడ ఉండిపోయాను, వీళ్ళు పెట్టిన కూడు తిన్నాను, ఇప్పుడు చెట్ట చివరి నిమిషంలో నేను మారి అటు వేపుకు వస్తే అసలు కురుక్షేత్రమే జరగదు. పైగా వెనక అమ్మవారు నడిపిస్తోంది. భీష్ముడు మారేడా దుర్యోధను యుద్ధానికి వెళ్ళలేదా, దుష్ట సంహారం జరగదు. అందుకని భీష్ముడికే వచ్చారు. అందుకని అలాగని భీష్ముడు ధర్మం తప్పకూడదు. నీ కూడు తిన్నాను కాబట్టి నీ పక్షాన్నే ఉంటాను, కానీ ధర్మం వస్తుంది కాబట్టి విజయం ఒకటి కోరుకుంటాను. ధర్మానికి విజయం కోరకూడదని చెప్పడానికి నువ్వు సరిపో, నీ కూడు తిన్నావు కాబట్టి నీ పట్ల కృతజ్ఞతతో యుద్ధం చేస్తానని అన్నది ద్రోహాలు అనడానికి నువ్వు సరిపో, నేను యుద్ధం చేస్తున్నాను. ఇది భీష్ముడి ధర్మం. అందుకని ప్రతిజ్ఞ చేశాడు, కృష్ణుడితో అస్త్రం పట్టిస్తానన్నాడు. వచ్చాడు యుద్ధభూమి.
భీష్మాచార్యుల వారి ముందు ఎవరు నిలబడతారండి? కాకావికలైపోయింది పాండవ సైన్యం భీష్ముడు యుద్ధం చేసిన రోజుల్లో. ఒక రోజున అర్జునుడు రథం ఎదురుపడితే వరణించాడు ధర్మరాజుకి, నిన్ను కానీ నీ సోదరుల్ని కానీ నిర్మించాడు. కానీ ఆ రోజున విజృంభించాడు భీష్మాచార్యుల వారు. ఆయనకి తెలుసు కృష్ణుడు ఎలా అస్త్రం పడతాడో తెలుసు. పరమేశ్వరుడికి తొందరగా, కానీ అటువంటి ప్రయత్నాలు చేయకూడదు. పరమేశ్వరుడు ఎప్పుడు ఆవేశపడిపోతాడంటే తన జోలికి వెళ్ళిన నాడు క్షమిస్తాడు. కానీ తనని నమ్ముకున్నటువంటి భక్తులని చెనకడానికి ప్రయత్నించారా ఆయన కూర్చోలేదు, అర్ధహోపడిపోతాడు. అందుకని కృష్ణుడి జోలికి వెళ్ళలేదు భీష్ముడు. అర్జునుడి మీదకి శరపరంపరగా బాణాలు వేసేస్తే ఆ రథానికి అశ్వాలు పడిపోతున్నాయి. అర్జునుడికి ఊటి నిండా బాణాలు ధనస్సుగా తీసి పట్టుకునేటువంటి కొడతాడానికి కబడ్డీ అని పేరు, 2 చేతులతో యుద్ధం చేస్తాడు. అటువంటి వాడు అక్షయబాణ సునీరం ఉన్నవాడు, పాశుపతాస్త్ర మంత్రోపదేశం ఉన్నవాడు, దివ్యమైనటువంటి గాంధీవం ఉన్నవాడు భీష్మాచార్యుడిని నిగ్రహించలేకపోతే తను రథచోదనం చేస్తూ ఉండగా తన భక్తుడైనటువంటి అర్జునుడు పొందినటువంటి నిర్వేదాన్ని చూశాడు. తెల్లబోయాడు అర్జునుడు. తిరిగి బాణం వేయలేని స్థితిని సహస్ర సూర్యుల పగిలి వెలిగిపోతున్నాడు భీష్ముడు ఎదురుకుండా. ఒక్కసారి కృష్ణుడు వంక చూశాడు. బాబా ఏమినా గతే చూశాట కృష్ణ పరమాత్మ. కుప్పించి ఎగసిన కుండలంబులక దిగడమభాగం వెల్ల కప్పికొనక ఉరికినో రకముదరంబులోను రజగమున రేగుల జగతి కదుల చక్రము చేబట్టి సరుదించురయమున పైదున్న పచ్చని పటముగార నమ్మి తినాలా ఉమరుబాటు చేయపుమన్నిం పుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు వలని నేడు తీసుకుని చంపు నిన్నుగా విడువు మర్జునయతంతు మర్జి శిఖవృత్తి తెరని కనుదేస్తూ దేవు బుద్ధి కుమారు అని చెప్పుకున్నాడు మహానుభావుడు భీష్మాచార్యుల వారు. నా శిష్యుడైనటువంటి అర్జునుని, నా భక్తుణ్ణి నేను వ్రతాభిస్తాను అని ఆ రోజున తట్టుకోలేక శ్రీకృష్ణ పరమాత్మ చక్రం చేతబట్టి దూకించాడు రథంలో. దూకేస్తే కుండలం ఊగితే శాంతి ఆకాశమంతా కప్పిస్తుంది. తీయగసిన కుండలంబులక దిగజమభాగం తెల్ల కప్పికొనక ఉరికి నమోలక నుగలంబులోనున్న జగములదే కుల జగతి కరుణ. ఆయన దూకేటప్పటికీ సమస్త జగత్తులైన బొజ్జలో ఉన్నాయి కాబట్టి కదిలిపోయాయి. జగములదే కుల జగతి కరుణ చక్రంబు చేపట్టి సరుదించురయములపైనున్న పచ్చని పటముచార. ఆ చక్రం పట్టుకుని యుద్ధ భూమిలో దూకి రోషకథాయితనేత్రుడై గబగబా అడుగులు వేసుకుంటూ వస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ మీద ఒక ఉత్తరం జారిపడిపోయింది. అది కూడా చూడలేదు మానవుడు. నమ్మి తినాలా గుణగుబాటు చేయమన్నిం పోమని క్రీడి మరల దిగువ. ఇంత యుద్ధం చేస్తానన్న అర్జునుడు గండిగం అక్కడాలేసి రణంలోకి దూకి బావా బావా అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణుడు అస్త్రం పట్టాడని నీ కుటుంబ లోకం నిందిస్తుంది బావా, ఉపసంహరించని వెంటబడుతున్నట్ట. యుద్ధ భూమిలో భీష్ముడు రథంలో నిలబడి చూస్తున్నాడు. ఇది భీష్ముడైతే చూస్తుంటే కరికి లంఘించు సింహంబు కెరని మెరసి నేను భీష్ముడి చంపు నిన్నుపా. అర్జున నా ఎదురుగా నా భక్తుని జునువంటా ఇప్పుడే చంపేస్తా భీష్ముడి అని ఏనుగు మీదకి దూకినటువంటి సింహంగా వచ్చేసాడే కృష్ణుడు. ఆయన దిక్కుమాకు, ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్ముడు. అంతటి భక్తపరాధీనుడు కృష్ణుడని నిరూపించిన వాడు భీష్మాచార్యుడు. అది ఆయన అంతటి మానవుడు ఎక్కడి నుంచి వస్తారండి. అందుకే ఆయన మానని చెప్పుకుంటే చాలు, ఆయన పేరు వింటే చాలు, ఆయన కథ పలికితే చాలు, సమస్త పాపములు పోతాయి. అంతటి మహానుభావుడు. అందుకని దేవీ భాగవతంలో పరమ ప్రఖ్యాతంగా సుఖోత్పత్తి వ్యాసోత్పత్తి తర్వాత ఆ భీష్మోత్పత్తి గురించే వర్ణించారు వ్యాసభగవానుడు. అంతటి మహానుభావుడు యుద్ధం చెయ్యలేకపోతే పాండవుల నాడు వెళ్ళి శిబిరంలో కూర్చునుంటే తాత ఇంక నీతో యుద్ధం చెయ్యలేదు చెప్పమంటే ఆనాడు చెప్పాడు, నా మరణం కోసం ఎన్నడో ఒక శిఖండి దాన్ని ఇచ్చి నిమిత్తంగా నీ రథం మీద పెట్టుకో, నేను దానితో యుద్ధం చేయను. పుట్టుక చేత స్త్రీ తర్వాత పురుషుడు. అందుకని ఆవిడ ఎదురుగుండా కనపడితే నేను చేతిలో ధనస్సు పట్టను, విడిచిపెట్టేస్తాను. నా చేతిలో ధనస్సున్నంతసేపు నన్ను నిగ్రహించగలిగినటువంటి వీరుడు భూమండలం ఉంది. అందుకని నానంత నేనుగా ధనస్సు వదిలేస్తే నన్ను కొట్టేయాలి. ఇది ఇలాంటి క్యారెక్టర్ ఎక్కడైనా చూసారని మీరు? ఇంతటి త్యాగమూర్తి
ఇన్ని బాణపు దెబ్బలు కొట్టాడండి, ఏడుస్తూ కొట్టాడు. నిజంగా అర్జునుడు ఆ రోజున జల్లెడ కొట్టినట్టు కొట్టాడు. శిఖండి ఆనందంగా చూస్తూ నిలబడింది. ఏమిటైనా చేసిన పొరపాటు, తన తమ్ముళ్ళ కోసం చేశారా ఆనాడు అంబరి భీష్ముడు అంతటి వాడికి తప్ప స్త్రీతో కళాశికం ఎంత ప్రమాణం చేసుకోవడం తీసుకొచ్చినందుకు ఎదురుగుండా నవ్వుతూ నిలబడింది. పాటు నుంచి అర్జునుడు కొడితే జల్లెడ కొట్టినట్టు కొట్టాడు. పై నుంచి కింద కొడితే ఆయనకి ఇంకా వేరు ఇది లేదు. ఆ బాణ పరంపర ముళ్ళ పంది ముళ్ళు ఎలా ఉంటాయో అలా కొట్టేశాడు. దాని నుంచి దొరికి కింద పడిపోయాడు మహానుభావుడు. కింద పడిపోయి మాఘమాసంలో భీష్మయే కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు స్వచ్ఛంద వాడుతున్నవాడు కాబట్టి ఆ అంపశయ్య మీదే ఉండే తరువాత కూడా ఎంత ధర్మం చూపించాడండి. సరే ఇప్పుడు భీష్మ అన్నది నా సబ్జెక్టు కాదు కాబట్టి నేను అంత లోతుగా వెళ్ళను. లేకపోతే దేవీ భాగవతమే 12 స్కంధాలు, ఇది ఒక్కటే కలవడం. అందుకని ఆ యోగ శక్తితో కాలి బొటనదేవి దగ్గర నుంచి ప్రాణాన్ని ఒక్కొక్క రోజు ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి చిట్ట చివర కృష్ణ పరమాత్మ వచ్చి పక్కన నిలబడి ఉండగా మహానుభావుడు ఆనాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పాడు. అంపశయ్య మీద పడు చిన్న దేవులో కాలో నిప్పి పెడితే అమ్మో ఇలా పూజ ఏం చేస్తానండి అంటాం. అప్పటికి బాణ పరంపరతో జల్లెడగా కొట్టి అన్నాళ్ళయిందో ఒంట్లో రక్తమంతా కడిపోయింది. ఇన్ని పోయినా ఆ స్వామి నాన్నని చెప్పడానికి కాదు, నాకు ప్రాణమని ఉండిపోయినటువంటి ప్రాణవాయువుని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వెలయించడానికి నిశ్చించినటువంటి మహాపురుషుడు విష్ణు. ఆ స్తోత్రం చేస్తూ ప్రాణాలు వాడు కనుక ఆయనకి గంగవి పుట్టిన వాడు కనుక గాంగేయుడని, భీష్మ ప్రతిష్ఠ చేసిన వాడు కనుక భీష్మాచార్యుడని, తల్లిదండ్రుల పెట్టిన పేరు కనుక దేవరాజుడని అనేక నామాలతో ఆయన జీవితం చూడాలి. సరే ఇవాటికి నేను ఆవేశం అడుచుకుంటే అందుకని ఇంకా భీష్మాచార్యుల వారి కథని అక్కడతో విడిచిపెట్టేస్తాను. అందుకని అంతటి మహానుభావుడు భీష్ముడు ఆ భీష్మాచార్యుల వారిని జపించిన తరువాత సరే గురుపాండవ సంగ్రామం జరిగింది. పాండవులు నెగ్గారు, ఆ రాజ్యాన్నంతటినీ స్వీకరించారు. పుత్రుడు పోయినటువంటి కృతమాత్ముడు వారి పంటన చేరాడు. ఇవన్నీ జరుగుతుండగా జలమేజయుడికి ఒక అనుమానం వచ్చింది. ఇంతవరకు బానే ఉంది కానీ అసలు పాండవులు కౌరవులు ఎలా జన్మించారని అడిగాడు. అడిగితే నీలా అడిగేవాడు ఉండాలి కానీ ఎందుకు చెప్పనయ్యా అని పాపం వ్యాస భగవానుడు అన్ని ప్రారంభించాడు. పూర్వకాలంలో ఆ కువంశానికి ఆ విచిత్ర వీర్యుడనేటటువంటి ఆయన కూడా మీకు చెప్పాను కదండి, ఆ భీష్మాచార్యుల వారి యొక్క తల్లి అయినటువంటి చంద్రమహారాజు గారి యొక్క భార్య అయిన సత్యవతీ దేవికి ఇద్దరు కుమారులలో చిత్రాంగదుడు గంధర్వుడు చేతిలో మరణించాడు. విచిత్ర వీర్యుడు అంబికతో అంబాలికతో చాలా కాలం గడిపాడు, కానీ నిస్సంతుగా పిల్లలు కూడా ఉండేవాడు. కాబట్టి వంశానికి అంకురం లేదు. భీష్ముడు వివాహం చేసుకోవచ్చు. అందుకని తల్లి గారు పిలిచి భీష్ముడు అడిగారు, ఈ విచిత్రం జీవితంలో పిలిచి మళ్ళీ వివాహం చేసుకోమని అడిగారు, లేదా సంతానం కామని అడిగారు. ఆయన అంగీకరించలేదు. ప్రతిజ్ఞా పరిపాలనే చేస్తానన్నాడు. అప్పుడు ఏం చెయ్యాలి చర్చ వచ్చింది. ఎంతకాలం నేను రాజ్యానికి సంరక్షకుడిగా ఉంటాను వంశాంతరం లేకుండా అని భీష్ముడు ఒకనాడు తల్లితో ఏకాంత మందిరంలో సమాలోచన చేశాడు. వేదం అంగీకరించినటువంటి విధానం అవుతుంది. రాజ్యములకు వంశం లేకుండా ఉత్తరం పోయినప్పుడు వంశోత్పత్తి కోసమని మహాపురుషుడైనటువంటి వాడు, కామమునందు అభిరుచి లేనివాడు, శ్రీసాంగత్యము కోరనివాడు, బ్రహ్మజ్ఞాన నిష్ఠా గరిష్ఠుడు, గొప్ప తపస్సంపన్నుడైనటువంటి వ్యక్తిని ఆహ్వానించి వారు ఒకవేళ కటాక్షించి అంగీకరిస్తే మిగిలిపోయినటువంటి ఆ క్షేత్రంలో అటువంటి గొప్ప జ్ఞాని సాక్షి మాత్రంగా ఆయనకి, ఎందుకని ఆయనకి కామ ఉండదు కనుక సాక్షి మాత్రంగా వరాన్ని ప్రసాదించడానికి మిగిలిపోయినటువంటి ఆ వితంతువులతో ఆ భార్యలతో సమాగమాన్ని నిర్వహిస్తే అప్పుడు కలిగేటటువంటి కుమారుడు వంశానికి ఉత్పాదవుతాడు. అందుకని ఆ విచిత్ర వీర్యుడికి మిగిలిపోయినటువంటి అంబిక అంబాలిక అనేటటువంటి ఇద్దరు భార్యలతో వేదవ్యాసుల వారిని సమాగమం చేయించాలని సత్యవతీదేవిని కోరుకున్నాడు భీష్మాచార్యుల వారు. ఎందుకని వేదవ్యాసుడు సత్యవతీదేవికి కన్యగా ఉన్నప్పుడు పుట్టినటువంటి కుమారుడు. నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేశాను. కొడుకులు 10 రకాలుగా అంగీకరించింది శాస్త్రం. 10 రకాలైనటువంటి కొడుకులలో మొదటివాడు అంశజుడు అంటారు. అంశజుడు అంటే తన చింగిస్తే తన కుమారుడిగా వస్తుంది.
అందుకని ఆత్మావై పుత్రనామాసి, తానే తన కుమారుడిగా వస్తాడు. ధర్మబద్ధంగా స్వీకరించినటువంటి అగ్ని సాక్షిగా తాను చేపట్టిన క్షేత్రమునందు తన తేజస్సుని నిక్షేపిస్తే వచ్చిన వాడు ఆ కుమారుడు. అందుకని ఆయన అంశుడు పెట్టారు. ఒక్కక్కడి కన్నా ఒక్కప్పుడు అధముడు కుమారుడు 10 మందిలో. మొదటి వాడు అంశుడు సర్వోత్తముడు, అది భగవత్ప్రసాదమైనటువంటి గురుదేవతాకటాక్షమైనటువంటి సంతానం. రెండవ వాడు భౌతికుడు. ఒకవేళ ఏ కారణం చేతనైనా కుమారుడు లేకపోతే, కుమార్తెలే ఉంటే, పెద్ద కుమార్తెకి కానీ రెండవ కుమార్తెకి కానీ ఆ కుమార్తెలకి పుట్టినటువంటి కుమారుడితో అందుకని గౌరీ